వాడికి ఏంటంటే మతి సుమితం కోల్పోయింది. ఆంజనేయ స్వామి అంటాడు, రేపు ఇది అంటాడు, యూరప్ అంటాడు, చైనా అంటాడు. నా భారతదేశం గురించి కారుకూతలు కూస్తే నిన్ను ఎక్కడ ఏమేం పార్ట్స్ కోయాలో ఆ పార్ట్స్ కోసేస్తాం, నాలుక కోసేస్తాం. నేను చెప్తున్నాను, నువ్వు ఇండియాకి వచ్చి మాట్లాడు. అక్కడ మాట్లాడితే నీలాంటి కుక్కలను మస్తుగా ఉన్నాయి. ఆ కుక్కలలో నువ్వు ఒక కుక్క అనుకుంటాం. మాట్లాడేటప్పుడు నీ అమ్మని కూడా తీసుకొని పోయిన అంటాను. ఎన్ని రోజులు ఉంటావరా నువ్వు అక్కడ? మళ్ళీ ఇక్కడ రావాల్సిందే కదా, నువ్వు రావాల్సిందే కదా. రాకపోయినా కూడా ఎక్కడున్న కొడక తన్ని నీకు సజ్జనార్ గారు రంగంలోకి దిగిండ్రు, తప్పకుండా నీకు గుణపాఠం చెప్తాము, బుద్ధి వస్తుంది. వేస్ట్ ఫెల్లో సావు అక్కడనే ఏనన్నా, ఇక్కడ వచ్చి ఇండియా పరువు తీయకు. అందుకని నీ సావు నువ్వు సావు. కానీ ముఖ్యంగా చూసుకుంటే ఆయన ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉండడం వల్ల ఆయన బాగా ఓవర్ యాక్షన్ ఎక్కువ చేశాడు. అయితే ఉండండి, దాదాపుగా 1.8 మిలియన్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్లో దాదాపుగా 5 మిలియన్ లేచిపోయారు. ఎందుకంటే తమ్ముడు, ఇట్లాంటి దాంట్లలో ఎవరు కూడా ఎంకరేజ్ చెయ్యరు. ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటారు కానీ ఒక సీతమ్మ తల్లిని కోసం ఎంటర్టైన్మెంట్ వాడుకోవడం అంటే రేపు అసలు పురాణంలో ఎక్కడైనా ఉందా? ఒక ద్రౌపది, వీడికి తెలియదు కాబట్టి మాట్లాడుతున్నాడు. వాడు ఒక సన్యాసి వెధవా, వాళ్ళ అమ్మ మరి వీడిని ఎట్లాగన్నదో మనకు తెలియదు. కానీ నిజంగా చెప్తున్నా, కొంతమంది ఎట్లుంటారు తమ్మంటే 9 నెలలకు పుట్టేది 7 నెలలకు పుడతారు. ఈ 7 నెలలకు పుట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఇట్లా సన్యాసి లాగా తయారవుతారు. నెల తక్కువ ఎదవా అంటారు దాన్ని.